రేణుకమ్మ తల్లి ఆశీర్వాదాలు మన అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎందుకంటే మీ అందరు తెలుసు, కాకా వెంకటస్వామి గారి టైంకి వెళ్ళి గౌడ సంఘంకి వాళ్ళు సహకరిస్తున్నారు. గతంలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా అనేక చారిటబుల్ వర్క్స్, రేకులు, వాళ్ళ కమ్యూనిటీ హాల్ కట్టుకున్నప్పుడు కూడా వాళ్ళకి సహకరిస్తామని చెప్పి ఇప్పుడే గుర్తు చేసుకుంటుండే చాలామంది కమిటీ మెంబర్స్ కూడా. ఎల్లప్పుడూ నేను మా సహకారం గౌడ సంఘంకి ఉంటుందని చెప్పి మళ్ళొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొన్న రిటైర్డ్ కార్మికులకు కూడా 20 రూపీస్ పర్ టన్ ఏదైతే వాళ్ళ ఆదేశాలు ఇచ్చినారో పార్లమెంట్లో మీరందరూ నాకు ఆశీర్వాదం ఇచ్చి పార్లమెంట్ పంపిస్తే మీ సమస్యలపైన అక్కడ చర్చించి ఒత్తిడి పెట్టి మనకు న్యాయం చేసేటట్టు, మనకు నిధులు వచ్చేటట్టు మీరు నాకు ఆశీర్వాదం ఇస్తే ఆ ఆశీర్వాదంతో నేను అక్కడ గలం విప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు వచ్చినా మన ప్రాంతానికి న్యాయం చేసేలా, నిధులు తీసుకొచ్చేలాగా పోరాడతామని చెప్పి మళ్ళొకసారి అందరికీ హామీ ఇస్తూ మీ ఆశీర్వాదాలు